కట్టుకుంటుందో పరబ్రహ్మము తన ద్వారా తన వాక్కు ద్వారా ఈ సృష్టిని కట్టుకుంటూ ఉంటాడు. ఇదే మన చతుర్ముఖ బ్రహ్మ. ఈయన బ్రహ్మలో ఒక థాట్లో ఒక చిన్న మొక్క అయి ఉంటాడు. ఇప్పుడు ఊహించండి, అబ్సల్యూట్ అనేటటువంటిది ఊహించుకోండి, ధ్యానం చేసుకోండి. అది డివైన్ థాట్. ఈ చెప్పబడేటువంటి డివైన్ థాట్ అనేటటువంటి దానికి దీస్ టూ ఆర్ ది జర్మ్, అండ్ జర్మ్ ఈజ్ వన్. The universe was still concealed in the divine thought and the divine bosom. సృష్టిగా వచ్చేటటువంటి దీన్ని రోజుగా మనం ధ్యానం చేయడానికి కావాల్సినటువంటి ఇచ్చినటువంటి ఫార్ములానే పొద్దున్న మీరు లేచిన వెంటనే సూర్యోదయముతో మీ రోజు మొదలవుతుంది. అంతేనా? ఎవరు డాన్ స్టార్ట్ అవుతుంది. సూర్యుడికి డాన్ పాప ఆయనకి 6 గంటలుగా ఎదుగైతే ఒకసారి మన డాన్ 8, 9 కూడా అవుతుంది మన డాన్. ఆ పొద్దున లేవడం చేతకాని వాళ్ళకి ఎవరు డాన్ వాడిదేనండి. సివి గారికి 6 గంటలకి డాన్ అవుతుంది. పాప ఆయన ఒకటి కూర్చొని ప్రే చేసుకుంటూ ఉంటాం. మనం చేయకపోయినా సరే ఎవడైనా వస్తాడేమో చూస్తాం, పాప చూసుకుంటూ ఉంటాం. మనం ఒక రోజు 6 గంటలకి చేస్తాం, ఒక రోజు 8 గంటలకి చేస్తాం, మన ఆయన కర్మ బట్టి. వన్స్ డాన్ స్టార్ట్స్, డే స్టార్ట్స్. ఆ డేకి సంబంధించినటువంటి వర్క్ ఆ రోజు చేయవలసినవన్నీ కూడా డెస్టినీగా ఉంటాయి. ఒకసారి తమాషగా ఉంటుంది. ఒక 2, 3 పంపించారు అనుకోండి, 3 పంపించిన కూడా ఒకటే అవుతుంది. ఒకసారి అలా ఉంటుంది తమాషగా. అసలు అబ్జర్వ్ చేయాలి. ఎవరు వీళ్ళింట్లో తాగి కాఫీ టిఫిన్ తిని ఇంకోళ్ళ ఇంటికి కాఫీ టిఫిన్ అదే టిఫిన్ ఉంటుంది అక్కడ. వీళ్ళు ఉప్మా చేస్తారు, వాళ్ళు ఉప్మా చేస్తారు, వీళ్ళు దోశ చేస్తారు, వాళ్ళు దోశ చేస్తారు. అంటే రోజు రాసి ఉంటుంది కదా, దోశ తినుగాక. అట్లాంటి కోఇన్సిడెన్సెస్ మీరు బాగా అబ్జర్వ్ చేయరు కాబట్టి జీవితం ఏదో రొటీన్గా కొట్టుకుని వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి ప్రతిదీ అబ్జర్వ్ చేయడం కానీ మొదలుపెట్టినప్పుడు ఆ డే రొటీన్లో మీకు జరగవలసినటువంటివన్నీ కూడా ప్రీ డెస్టిన్ ఉండవు సార్, ప్రీ ఆర్డెండ్ అయి ఉంటాయి. అంటే పూర్వం మీరు చేసినటువంటి కర్మ ప్రకారము ఈ రోజు ఏం జరగవలసిన డివైన్ థాట్ మీలో ఉండే థాట్ వల్ల అది అరేంజ్ అయ్యి ఉంటుంది. ఈ రోజు వీడి కోర్టు కేసు అని ఉంటుంది, అంతే వాళ్ళకి వస్తుంది. ఎవడో ఒకటి పెడతాడు. ఇది లేకపోతే ఎవరిదో కోర్టు కేసు గురించి వీడు ఆలోచించవలసి వస్తుంది. ఈరోజు షెడ్యూల్స్ వేసి భోజనం అంటే అనుకుంటుంది. ఇవాళ పొద్దున్న రేపు పొద్దున్న పెళ్లి అనగానే మనందరికీ రేపు పొద్దున్న పెళ్లి అంటే మనకు అవ్వదు, ఇంత పెళ్లికి వెళ్తాం. కాన్స్టర్ పెళ్లి పొద్దున కాబట్టి అందరం మనం అక్కడికి వెళ్ళి కొంచెం కూర్చుంటాం. బాగుంటుంది, మన పిల్ల కాబట్టి. కొంచెం తేడా వస్తే మనకి అయిపోతుంది. అంటే అటువంటి ఒక డే రొటీన్ ఏదైతే ఉంటుందో దాని చిన్న 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 అనేటువంటి రొటీన్స్ ఉంటుండగా ఆ వారానికి ఒక రొటీన్ ఉంటుంది, ఆ నెలకు ఒకటి ఉంటుంది, ఆ సంవత్సరానికి ఒక ప్రోగ్రాం ఉంటుంది, 12 సంవత్సరానికి ఒక ప్రోగ్రాం స్టార్ట్ అవుతుంది. వాటిని జ్యోతిష్ శాస్త్రులు అధ్యయనం చేసి ఉంటారు. వీళ్ళు ప్లానెట్స్ ఇలా తిరుగుతుంటే ఈ బర్త్డే నుంచి బర్త్డేకి ఒక ప్రోగ్రాం స్టార్ట్ అవుతుంది. అలాదేదో మొన్న ఏమిటి వచ్చింది, చైత్రం అయిన తర్వాత మొట్టమొదటి ప్రతిపత్తి ఏమిటంటారు, ఉగాది. వీళ్ళంతా చెప్పారు ఉగాది పంచాంగ శ్రవణం చెప్తారు. ఆ సంవత్సరానికి చెందిన ప్రోగ్రాం ఆ రోజు డిసైడ్ అవుతుంది. ఎలా డిసైడ్ అవుతుంది, ఇంత పూర్వం మీరు ఏం చేశారు దాన్ని బట్టి. అదే రాశిలో అదే డిగ్రీలో పుట్టినవాడు కొందరికి బాగుంటుంది ఆ సంవత్సరం, కొందరికి బాగుండదు. అందరికీ జనరల్గా చెప్పలేము. ఒకసారి ఇది బాగానే చేస్తే ట్రెండ్ సిమిలర్గా సేమ్ ట్రాక్లో ఉంటుంది కదా, సేమ్ అయి ఉండదు. ఈ సంవత్సరం పెళ్లి అని ఉందనుకోండి, అంటే పెళ్లి వయసులో ఉన్నవాడికి పెళ్లి అవుతుంది, పెళ్లి అయిపోయిన వాడికో కొమ్మ మునిగిపోతుంది. పెళ్లి చేస్తే జైల్లో పెడతారు. అంటే పక్కవాడి పెళ్ళో చుట్టుపక్కల ఫ్రెండ్కి పెళ్ళో దాన్ని అటెండ్ అయ్యేటట్టుగా ఉంటుంది మైండ్. లేకపోతే ఫెస్టివ్ మూడ్ ఉంటుంది. పెళ్లి అయిన కొత్తలో ఎలాగున్నదో అలా ఉంటుంది పొర అనమాట. కామన్ సెన్స్ ఆలోచిస్తే అందరికీ ఒకటి జతకం రాస్తే ఒకలాగే ఉంటుంది, ఉండదు కదా. బట్ స్టిల్ దర్ ఇస్ ఎ ప్రోగ్రామ్ వెరీ సిమిలర్ ఉంటుంది. అలాగే గురుడు జరుగుతూ ఉంటే 12 ఏళ్ళకి ఒకసారి ప్రోగ్రాము, ఎప్పటికప్పుడు ప్రోగ్రామ్ 12 గురుడు. ప్రతి ప్లానెట్ని గురుడు టచ్ చేసినప్పుడల్లా కొత్త ప్రోగ్రామ్ ఇస్తాడు 12 ఏళ్ళకి. జూపిటర్ కంజంక్షన్ మూన్ వచ్చింది అన్నాడు, ఆ మూన్కి జూపిటర్కి సంబంధించిన ప్రోగ్రామ్ 12 ఏళ్ళు స్టార్ట్ అయ్యి వెళ్తాం. ఆ రోజులో జాగ్రత్తగా ఉండాలన్నమాట. అది చెప్పింది. ఛాలెంజ్ చేసుకుని బాగుంటుంది ఏంటంటే ప్రోగ్రామ్ బాగుంటుంది. మూన్ కంజంక్షన్ అయ్యాడు అన్నాడు, 30 years వరకు ప్రోగ్రామ్ ఇస్తాడు అన్న. దాన్ని ఏం లేట్సాడు అన్నాడు. అప్పుడు పెళ్ళింది అనుకుంటా, 30 ఏళ్ళు వదిలిపట్టదు అది. అలాంటి ఏదో దూరం ఉంటుంది అన్నమాట. లేకపోతే బ్యాంకులో లోన్ తీసుకోవాలని అప్పుడు అనిపిస్తుంది అనమాట. అది తీసిన 30 ఏళ్ళు పడిపోతుంది.
వ్యాపారం పెట్టాలనేదో అక్కడ దొరుకుతుంది అనమాట. చాలా అంతా వ్యాపారం చేస్తూ గడించేస్తాం, మనం చేసేద్దామని అనిపిస్తుంది. పింగం చేసి 30 ఏళ్ళు ఇరుక్కుంటారు. అదృష్టం బాగుంటే 10 yearsలో పోతుంది. దశ అంటారు. దశ అంటే 10 అని. అదృష్టం బాగుంటే 10 yearsలో కట్ చేసుకుని బయటకు వచ్చేటటువంటి ఛాన్స్ వస్తుంది. లేకపోతే అలా ఇరుక్కుంటారు 30 ఏళ్ళు. అలాగే ప్రతి గ్రామంలో ఎలాగైతే ఉంటుందో దర్ ఇస్ అ స్టిల్ ప్రోగ్రామ్. హ్యూమానిటీ ప్రోగ్రామ్ ఉంటుంది, భారత జాతికి ఒక ప్రోగ్రామ్ ఉంటుంది, యూరోపియన్ జాతికి ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. కొన్నాళ్ళు బ్రిటిష్ వాళ్ళు అంతా రూల్ చేశారు, మళ్ళీ ఇప్పుడు తర్వాత అమెరికా వాళ్ళు రూల్ చేస్తున్నారు. ఒకప్పుడు భారతదేశం వాళ్ళు రూల్ చేసేవారు. కృష్ణదేవరాయల టైంకు ముందు మనం ఏం చెప్తే అది జరిగేది. మన వదలకి కొట్టుకోవడం వల్ల ఏంటంటే ఆ వాళ్ళు వచ్చి మన బాధించాం. ఇలా ఒక్కొక్క జాతికి ఒక టైం ఉంటుంది, వాళ్ళ ప్రోగ్రామ్ ఉంటుంది. ఇవి డివైన్ థాట్లో భాగం. ఈ భూమికి సంబంధించి ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. దీన్ని తర్వాత మనకి ఇంట్రడ్యూస్ చేసినప్పుడు మనువులుగా ఇంట్రడ్యూస్ చేస్తారు. అంటే ఒక్కొక్క తిథి యందు ఈ పని చేసుకోవాలనేటువంటిది ఆ తిథికి సంబంధించినట్టు మనువు యొక్క పని మనకు ఉంటుంది. ఆ రోజు చిన్న మనువులు, పెద్ద మనువులు, చాలా 3 మంది మనువులు ఉంటారు. అంటే ఆ రోజు యొక్క ప్రోగ్రామ్ డివైన్ థాట్ మీ మైండ్లో ఉండి అది ఇట్ అన్వైన్స్ ఇంటూ ఎన్ యాక్టివిటీ. అర్థమైందా? ఇవన్నీ కలిపినటువంటి సమ్ టోటల్ అయినటువంటిది, ఇవన్నీ కూడా కలిసి దేంట్లోంచి పుట్టి దేంట్లోంచి వెళ్ళిపోతున్నా అనేటటువంటి దాన్ని కానీ మనం ఊహించగలిగితే అది డివైన్ థాట్ అంటే. హెన్స్ the statement that during the prologue, so to say, of the drama of creation or the beginning of the cosmic evolution, the universe of the sun lies still concealed in the divine thought which has not yet penetrated into the divine bosom. This idea, note well, is at root and forms the origin of all allegories about the sons of God born of immaculate virgins. కుమారులు అనేటటువంటి సర్గం ఒకటి ఉంటుంది మనకి భాగవతమనందు వాటి యందు. అసలు కుమారుడు సంస్కృత ఎక్కడ పుట్టారని వాళ్ళ అమ్మ నాన్న ఉంటారు. వాళ్ళ అమ్మ ఉండు, నాన్న ఉంటారు. నారదుడికి బాగుండు కలిసి వాళ్ళ అమ్మాయి సరస్వతికి మానసపుత్రుడు అంటారు. ఇక్కడ కుమార సర్గమం అనేటటువంటి ఒక సర్గమం ఉంటుంది డివైన్ దాంట్లో. దేవతలు, పశుపక్షాదులు, మానవులు ఇవన్నీ ఉండేటటువంటి ఒక లిస్ట్ ఒకటి ఉంటుంది. 22 రకములైనటువంటి సృష్టి ఉంటాయి. 21+1 అందులో కుమార సర్గం అని ఉంటుంది. కుమారు ఎలా పుట్టారు అనేటువంటిది ఎవరికి తెలియదు. ట్రీటీస్ అండ్ కాస్మిక్ ఫైర్ ఎవరైనా చదవగలిగి ఓపుకుంటే అందులో ఈ కుమారులు అనేటటువంటి వారు ఎలా పుడతారు అంటే ఇమ్మాక్యులేట్ కాన్సెప్షన్, అంటే ఫిజికల్ ప్లేన్లోకి దిగలేరు. ఇప్పుడు సన్ కుమారుడు వాళ్ళు కావాలంటే బుద్ధిక్ ప్లేన్ అబవ్ ప్లేన్స్లో ఉంటారు కాబట్టి ఫిజికల్ ప్లేన్లో ఉంటారంటే ఉంటారు, కిందకి దిగలేరు పాపం. ఒక్క నారదుడు తప్ప మిగతా వాళ్ళు కొంతమంది కిందకి దిగలేరు, ఫిజికల్ ప్లేన్లోకి దిగలేరు. సో దాన్ని బట్టి డివైన్ థాట్ నుంచి డైరెక్ట్గా పుట్టినటువంటి వారు ఎవరైతే ఉంటారో బ్రహ్మ, మానసపుత్రుడు ఇలా రకరకాలుగా ఇలా చెప్పబోతూ ఉంటారు అనమాట. అసలు బ్రహ్మ ఎలా పుట్టాడనే ఛాలెంజ్ చేయగలిగితే బ్రహ్మ ఇమ్మాక్యులేట్ కాన్సెప్షన్. లక్ష్మీదేవి ఇంకా అప్పుడు పుట్టలేదు సార్. బ్రహ్మ పుట్టిన తర్వాత లక్ష్మీదేవిని పెళ్లి చేసుకున్నాడు ఆయన. ఆ తర్వాత ఏదో సాగర మదనం అందులోంచి లక్ష్మీదేవి రావడం అని ఉన్నాడు అనమాట. శివుడు ఎలా పుట్టాడు అని